ఒకానొకప్పుడు పిల్లులు అడవుల్లో ఉండేవి. పిల్లులకు అన్ని విద్యలు తెలిసి ఉండేది. అదే అడవిలో నివసించే పులులకు మాత్రం ఏమీ తెలియకుండా అమాయకంగా ఉండేవి. ఒకరోజు పులి పిల్లి వద్దకు వచ్చి, చూడు పిల్లి మామ, మనిద్దరం ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళం అయినా కూడా నీకేమో బోలెడు విద్యలు తెలుసు, మాకు ఏమీ తెలీదు. ఆకారానికి నీకంటే ఎంతో పెద్దగా ఉన్నా కూడా నీలా వేగంగా పరిగెత్తలేము, చురుకుగా కదలలేము. జంతువులను వేటాడడంలో నీకున్న ప్రావీణ్యం మాకు లేనే లేదు. దయచేసి ఆ విద్యలన్నీ నాకు నేర్పించవా అని అడుగుతుంది పులి. దిగులు పడకు అల్లుడు, నీకు విద్యలన్నీ నేను నేర్పుతాగా. కొద్ది రోజుల్లోనే నా అంత గొప్పగా మారుస్తాను అని చెబుతుంది పిల్లి. ఆ రోజు నుండి పిల్లి రోజు పులికి తనకు వచ్చిన విద్యల్లో శిక్షణ ఇచ్చేది. కొద్ది రోజుల్లోనే పులి అన్ని విద్యల్లోనూ ఆరితేరుతుంది. అంత మాత్రమే కాకుండా తాను పిల్లి కంటే ఆకారంలో పెద్దగా ఉండటంతో పిల్లి కంటే నేనే గొప్పదాన్నన్న గర్వం కూడా పెరిగిపోతుంది. ఓ రోజు పిల్లి, ఈ రోజుతో నీ శిక్షణ పూర్తయింది అల్లుడు. ఇప్పుడు నీకు కూడా అన్ని విద్యల్లో నైపుణ్యం వచ్చింది. ఇంక నువ్వు ఎవ్వరికీ భయపడకుండా దర్జాగా బ్రతకొచ్చు అని అంటుంది పిల్లి. అవునా మామా, నాకు అన్ని విద్యలు వచ్చాక ఇంకా నీ అవసరం నాకేముంది, నిన్ను ఇప్పుడే చంపేస్తాను అని అంటుంది పులి. పులి మాటలు విన్న పిల్లి చటుక్కున చెట్టు ఎక్కేస్తుంది. చెట్టు ఎక్కి కూర్చున్న పిల్లిని చూసి, అదేంటి మామా, అన్ని విద్యలు నేర్పించాను అన్నావు, మరి చెట్టెక్కడం నాకు ఎందుకు నేర్పించలేదు అని అంటుంది పులి. నువ్వు క్రూర జంతువువి, నీ బుద్ధి వంకర అని నేను ముందే ఊహించాను. ఎప్పుడో ఒకప్పుడు ఇలాంటి పరిస్థితి వస్తుందని నాకు ముందే తెలుసు. నీకు అన్ని విద్యలు నేర్పితే నా చావు నేనే కొని తెచ్చుకున్నట్టు అని అనుకొని నీకు చెట్టు ఎక్కడం మాత్రం నేర్పలేదు అని అంటుంది పిల్లి. అడవిలో ఉంటే ఎప్పటికైనా ప్రమాదకరమే అని అనుకున్న పిల్లి ఊళ్ళోకి వెళ్ళిపోతుంది. ఆ రోజు నుండి పులులు అడవుల్లోనూ పిల్లులు ఊళ్ళల్లోనూ స్థిరపడ్డాయి.